పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ప్రార్థనాపరుని లక్షణాలు. ఆదికాండం 18వ అధ్యాయంలో చూసినట్లయితే 20 నుండి 30 వచనాలు మనం ధ్యానించినట్లయితే ప్రార్థనాపరుడైన అబ్రహాము ఆయన మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. ప్రార్థనాపరుడికి ఉండవలసిన మొట్టమొదటి సుగుణం ఏంటంటే ఆసక్తి కలిగి ప్రార్థించాలి. అబ్రహాము తను మమ్రేము చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు అతిథులు రావడం చూసి ఆయన ఆసక్తితో వారిని అడుగుతున్నాడు, మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని. ప్రార్థనాపరుడికి మొట్టమొదట ఉండవలసిన గుణం ఏంటంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి భక్తికి సూచనగా కలగలుగుతుంది. ఎవరెవరైతే ప్రార్థించాలనుకున్నారో వారికి ఆసక్తి ఉండాలి. ఎలాంటి ఆసక్తి అంటే దేవుడంటే ఆసక్తి ఉండాలి, దేవుని వాక్యం అంటే ఆసక్తి కలిగి ఉండాలి, దేవాలయం అంటే ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని ఆజ్ఞలంటే ఆసక్తి కలిగి ఉండాలి, పరిశుద్ధత అంటే ఆసక్తి కలిగి ఉండాలి, వాక్యానుసారంగా జీవించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. కావున ప్రియులారా, ఇదే మనం గుర్తించుకోవాలి. అబ్రహాములో అతిథుల్ని ఆకర్షించడంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే యాకోబు రాసిన లేఖలో చూసినట్లయితే 5వ అధ్యాయము 17వ వచనంలో ఏలియా మన వంటి వాడే, ఆయన వానలు కలుగుకుంటున్నట్లు ఆసక్తితో ప్రార్థించెను, తత్ఫలితంగా 3.5 సంవత్సరాలు వర్షాలు లేకుండా ఉండెను. అవును ప్రియులారా, ప్రార్థనాపరుడు మొట్టమొదటగా ఆసక్తి కలిగి ఆరాధించాలి, ఆసక్తి కలిగి ప్రార్థించాలి. అప్పుడే మన ప్రార్థనకి గొప్ప శక్తి చేకూరుతుంది. ఇక రెండవది, ప్రార్థనాపరుడికి ఉండవలసిన లక్షణం ఆతిథ్యం. అబ్రహాము ఆ 3 అతిథులని పిలిచి పరిగెత్తుకుని వెళ్ళి వారి ఎదుట సాష్టాంగపడి వారిని ప్రేమతో ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు. అలాగ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వారి ఇంటిలో దేవుడే ఆతిథ్యాన్ని అందుకున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎటువంటి ఆతిథ్యాన్ని దేవునికి మనం ఇవ్వగలుగుతున్నామో, ఎప్పుడైతే ఆతిథ్యం ఇస్తామో దేవుడు మనతో ఉంటాడు. ఆతిథ్యం ఇచ్చి మనం ప్రార్థనలో కూడా దేవునికి స్తుతుల మీద సింహాసనం వేయాలి. అదే ఆతిథ్యం ఇవ్వడం అంటే. అంతేకాదు, మార్తా మరియమ్మలు యేసు ప్రభువుకు ఆతిథ్యం ఇచ్చి ఉన్నారు. అలాగ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా వారు అద్భుతాలను చవిచూడగలిగి ఉన్నారు. మన ప్రార్థనా జీవితంలో నీవు ఎప్పుడైతే ప్రార్థన కూర్చుంటున్నావో ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవునికి నీ ప్రార్థనలో ఆతిథ్యం ఇస్తున్నావా? ఆయన ఆరాధించదగినవాడు, ఆయన ఆతిథ్యం పొందదగినవాడు, ఆయన స్తుతి స్తోత్రములు అందుకునే దేవుడు. కావున ప్రియులారా, ప్రార్థనాపరునికి ఉండవలసిన రెండవ లక్షణం అబ్రహాములాగా ఆతిథ్యము దేవునికి ఇవ్వాలి. మన ప్రార్థనలో దేవునికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, అందుకే కీర్తన 22:3లో ఇశ్రాయేలు పరమ పవిత్రుడమైన ప్రభువా, స్తుతుల సింహాసనం మీద నువ్వు ఆసీనుడవై ఉంటావు అని చెప్తున్నాడు. ఇక మూడవది, ప్రార్థనాపరునికి ఉండవలసింది విశ్వాసము. విశ్వాసము లేకుండా మన ప్రార్థనా జీవితం ముందుకు సాగిపోదు. ఏలైనా విశ్వసించు వానికి సమస్తము సాధ్యమే. అబ్రహాము విశ్వాసంతో ప్రార్థించాడు. ఆ విశ్వాసము ద్వారానే ముసలి వయసులో కూడా బిడ్డను కనగలిగి ఉన్న బిడ్డకి జన్మనిచ్చిన తండ్రిగా నిలబడగలిగి ఉన్నాడు. అబ్రహాము సారాలు ఇద్దరూ కలిసి వాళ్ళ విశ్వాసం చూడండి ప్రియులారా. ఆ విశ్వాసానికి ప్రతిఫలమే దేవుడు వారికి బిడ్డనిచ్చి ఉన్నాడు పండు ముసలి వయసులో. కావున మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో మనం దేవుని యొక్క అద్భుతాలు చూస్తాం. అందుకే యోహాను శుభవార్త 11వ అధ్యాయం 40వ వచనంలో నీవు విశ్వసించినచో దేవుని మహిమను చూచెదవని నీతో చెప్పలేదా? అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిలబడ్డాడు. మనం కూడా మన ప్రార్థనా జీవితం మొదలుపెట్టినప్పుడు ప్రార్థనాపరునికి ఉండవలసిన మూడవ లక్షణం ఏంటంటే
విశ్వాసము. ఇక నాలుగవది మనం చూసినట్లయితే సహనము. ప్రియులారా, ప్రార్థనలో ఓపికతో మనం ప్రార్థించాలి. అబ్రాహాముకు 75 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఓపికతో చూశాడు. అదే రీతిగా మనం కూడా ప్రార్థనలో సహనంతో వేచి ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏ నిమిషంలో ఏ అద్భుతం చేయడానికి సిద్ధపడుతున్నాడో మనకు తెలియదు. కాబట్టి సహనముతో దేవుని పిలుపు కొరకై, దేవుని యొక్క ఆజ్ఞ కొరకై మనం సహనం వహించాలి. అలా సహనం వహించినప్పుడే దేవుని యొక్క మహిమను చూడగలం, దేవుని యొక్క అద్భుతాలు చూడగలం. కానీ మనం గజిబిజి లోకంలో ఉన్నాం. మనం అడగగానే అన్నీ అయిపోవాలి, మనం ప్రార్థించగానే అద్భుతాలు అయిపోవాలంటే జరిగే పని కాదు. ప్రార్థన సహనము కలిగి ఉండాలి. ప్రార్థనాపరుడికి సహనం అనే గుణం ఉండాలి. సహనము ద్వారా మనం సాధించగలం, దేవుని యొక్క ప్రేమను పొందుకోగలం. ఇక ఐదవదిగా ప్రార్థనాపరుడికి ఉండవలసిన లక్షణం మనం చూసినట్లయితే తగ్గింపు జీవితం. ఎవరెవరైతే తనను తాను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు. అబ్రాహాము తనను తాను తగ్గించుకుని అంటున్నాడు, ప్రభు నేను బూడిద పోగు వంటి వాడిని, మట్టి పూసను అంటున్నాడు. ప్రియులారా, కావున మనం కూడా ప్రార్థనలో మనం తగ్గించుకోవాలి. పరిసయ్యుడు సుంకరి వెళ్ళారు. పరిసయ్యుడు మంచివాడే, కానీ తనను తాను డాంబికంగా ఎంచుకున్నాడు. సుంకరి తనను తాను తగ్గించుకొని దేవుని ప్రార్థించగా దేవుడు ఆలకించింది ప్రార్థన సుంకరిదే గాని పరిసయ్యింది కాదు. ప్రియులారా, ఇవి ప్రార్థనాపరుని లక్షణాలు. మనం ఈ 5 సుగుణాలు అలవాటు చేసుకుందాం. మన ప్రార్థనను మరింత ఫలభరితం చేసుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.